అపోస్తులు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం తెలుసా? ఏంటి ఆ నిర్ణయం? ఆయన నామము కొరకు అవమానం పొందటానికి పాత్రులం. ఏంటంటే ఆయన నామం కొరకు ద్వేషించబడటమే కాదు, మేము క్రీస్తు నామం కొరకు, ఆ యేసుక్రీస్తు వారి యొక్క నామం కొరకు అవమానాన్ని పొందుతాం. దానికి మేము పాత్రులం. ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వాదానికి పాత్రులే కాదు, ఆయన నామం నిమిత్తమై అవమానానికి పాత్రులుగా ఉండాలి. ఆశీర్వాదానికి పాత్రులుగా ఉన్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, అవమానానికి కూడా పాత్రులుగా ఉన్నప్పుడు అంత సంతోషం కలగాలి. ఎంత అవమానం అంటే షేమ్. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నలుగురిలో నవ్వులు పలు, ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఆ 10 మందిలో కూడా యేసు ప్రభు యొక్క ఫోటోను చూసి, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చూసి, యేసు ప్రభు యొక్క విధి విధానం మీ ముఖంలో కనపడిన విధానాన్ని చూసి అవమానపరిచిన వారు చాలా మంది ఉన్నారు. ఎంత అవమానం అంటే, ఎవరైనా ఇంటికి ఇప్పుడు వెళ్ళాలి అంటే ఇది వరకు మీ క్యాస్ట్ ఏంటండి అనేవారు. ఏంటండి మీ క్యాస్ట్ ఏంటి అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మీరు మీ మతం ఏంటండి? మీ మతం, మేము ఇలా యేసు ప్రభుని నమ్ముకున్నాం, అయితే మీకు ఇవ్వం, అయితే మీకు ఈ హౌస్ని ఇవ్వం అనేటువంటి పరిస్థితికి ఈరోజు సమాజం దిగజారిపోయింది. ఆయన నిమిత్తమై బైబిల్ చెప్తుంది, అవమానము పొందుటకు మనం పత్రులుగా ఎంచబడాలి.